జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి దాసరెడ్డి గారు కూడా పుష్పాలు కష్టపడి ఆ టీచర్స్ అందరికీ సమిష్టి గుర్తింపుగా మనం వాళ్ళని గుర్తించాలి పాఠశాల అని చెప్పి ఎన్రోల్మెంట్ పెంచినటువంటి డివిజన్ నుంచి ఒక్కొక్క డివిజన్ నుంచి ఒక్కొక్క పాఠశాలని గుర్తించడం జరిగింది. అలాగే ఇంకొక విశిష్టంగా గత విద్యా సంవత్సరంలో 218 రోజులు ఆబ్సెంట్ కాకుండా సెలవు పెట్టకుండా జిల్లాలో ఒక టీచర్ అటెండ్ అయ్యారు. సో ఆ టీచర్ను కూడా ఆయన అయితే అప్లై చేయలేదు, నాకు అవార్డు కావాలని మేమే ఆయన గుర్తించి ఇది ఒక చాలా బెంగళూరు శాసనసభ్యులు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం మనం చాలా గుర్తులు పెట్టుకోవాల్సిన ఇది. సమాజానికి గురువే ముఖ్యం, గురువే అన్నింటినీ సమాజాన్ని బాగు చేయాలన్నా ఏం చేయాలన్నా గురువుదే ప్రథమ పాత్రగా ఉంది. ఏదైతే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటారు, అలాగా గురువుది సమాజాన్ని బాగు చేయడంలో ప్రధాన పాత్ర ఉంది. వాళ్ళ ప్రపంచాన్ని పరిపాలించే రాజు కూడా ఒక గురువుకి శిష్యుడి కిందే. ఎక్కడైనా దేశ ప్రధాని అవ్వచ్చు, మన ముఖ్యమంత్రి అవ్వచ్చు, అలాగే ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఏది గురువు దగ్గర నుంచి నేర్చుకునేది అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు సమాజ మార్పులకి కారణం గురువు చెప్పే బోధన అనేది మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి నేటి సమాజంలో ఇదివరకు చిన్నప్పుడు ఏదైనా గురువు పాఠం సరిగ్గా చెప్పట్లేదని అడగడానికి వచ్చేవాళ్ళు. ఈ రోజున మరి పాఠం చెప్పేవాళ్ళు వ్యర్థం చూపిస్తుంటే మా అబ్బాయిని ఎందుకు కొట్టారని చెప్పి అడగడానికి వస్తున్నారు. తల్లి తండ్రికి గౌరవం ఉండాలి. గురువు అంటే పిల్లవాడికి భయం ఉండాలి, బాధ్యత ఉండాలి. మరి ఆ విధంగా నేర్చుకున్నప్పుడే మరి సమాజం బాగుపడితే ప్రతి ఒక్కరు కూడా రేపటి సమాజం మార్పు కోసం మనం అందరం కూడా పాటుపడాలంటే ఉత్తమ టీచర్లు ఎవరైతే ఉన్నారో, ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా తీర్చిదిద్దవలసిన అవసరం మీ అందరి మీద ఉంది. మేము ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాము అంటే చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్న పాఠాలే. వాటికి కూడా మాకు చెప్పిన గురువులు కానీ వీళ్ళకి కానీ అప్పుడప్పుడు మేము తెలిసి వాళ్ళకి కూడా ఎప్పుడప్పుడు కూడా మేము మీ నాటి చిన్న శిష్యులు అని చెప్పి మేము చెప్పుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఒక డిసిప్లిన్గా పెరిగేది గురువు నేర్పే బాధ్యత దేని పట్టే ఉన్నది. ఆ డిసిప్లిన్ వల్లనే వాళ్ళ సమాజం కూడా బాగుంటుంది. ఆ డిసిప్లిన్ నేర్పడంలో గురువులు బాధ్యత
బాధ్యత వహించేది చాలా ఇదిగా ఉంటుంది. దాన్ని నేర్పవలసిన బాధ్యత కూడా గురువు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈనాటి ఈ గురుకుల చవితిని మనం జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు మా చిన్నప్పుడు చాలా ఎక్కువగా ప్రతి ఒక్క ఆ రోజు 5వ తారీఖు అనేది సెలవు ఇచ్చి ప్రకటన చేసేవారు. రాను రాను స్కూల్ పెరిగిపోయిన తర్వాత నిదానంగా తగ్గిపోవడం జరిగింది. గురువు అంటే ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయేదానికి ప్రతి ఒక్కరు దాంట్లో కూడా భాగస్వామి. గురువు లేనిదేం లేదు. ఎక్కడైనా దేవుణ్ణి గురువుని పెడితే ముందు నమస్కరించేది గురువుకే. ఎందుకంటే దేవుడు ఇది అని చెప్పేది కూడా గురువే. కాబట్టి గురువుని మనం గుర్తించి పెట్టుకోవాలని చెప్పి సందర్భంగా మేము కూడా తెలియవచ్చు. బెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వహించినటువంటి ఏలూరు శాసనసభ్యులు రెడ్డి గారికి, ఈనాటి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక కాబడినటువంటి 31 మంది ఉపాధ్యాయులకు, ఇంకా ఇతర ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఉపాధ్యాయులకు, డిఓ గారికి అందరికీ కూడా ఈ యొక్క గురుకులోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు. తల్లి తండ్రి తర్వాత గురువే దైవం. చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి మన ఏడుతో పట్టుకుని తీసుకెళ్ళి అప్పచెప్పింది ఆ గురువుకే. ఆ గురువు వల్లే మరి ఈ రకమైనటువంటి అభివృద్ధి సాధ్యపడుతుంది. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా గురువు పాత్ర లేకుండా ఈ సమాజమే లేదు, ఈ సంఘమే లేదు. గురువు లేనటువంటి వాళ్ళు, అంటే చదువుకునేటువంటి వాళ్ళు ఏ విధంగా తయారవుతారో కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈనాడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మీరు ఈ స్థానంలో కూర్చుంటానికి కూడా మీ యొక్క పాత్ర వెలకట్టలేదని కూడా మీరు పోషించినటువంటి పాత్ర. అంటే మంచి ఒక చెడు, ఆ మధ్యలో ఉన్నటువంటి దాన్ని మీరు నిర్ణయించినట్టుగా మరి ఎవరు కూడా నిర్ణయించలేదు. ఆ విధం మీకు తెలుసు. కనీసం మీ యొక్క హక్కుల కోసం, మీ అవసరాల కోసం, మీ యొక్క క్రియాశీల దాని మీద మీరు ఉద్యమం చేసుకుంటే కూడా గత పాలకులు మీ మీద ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కూడా జనం ఎప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం, ఏ టీచర్ కుటుంబం కూడా మర్చిపోదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ మీరు చేసినటువంటి శాంతియుతమైనటువంటి ఆందోళన మీద కూడా ఇదో బ్రిటిష్ వాళ్ళ పాలనని మైమరిపించే విధంగా ఎక్కడికక్కడ బస్సుల్లో బళ్ళ మీద పెడుతుంటే కూడా బడబడి వీడ్చుకెళ్ళిపోయి ఎంతో ఇబ్బంది పెట్టారు. అయినా సరే ఎదురుటి ఏది ధర్మమో, ఏది న్యాయమో, ఏది నీతో, మీ ద్వారా ఈ సమాజాన్ని కూడా మీరు చేయడమే కాదు ప్రభావితం చేశారని మేము పూర్తిగా విశ్వసిస్తున్నాం. ప్రతి ఒక్క ఉపాధ్యాయులకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. ఈ జిల్లాని విద్యారంగంలో పర్సంటేజ్లో, పాస్ పర్సంటేజ్లో రాబోయేటువంటి 10th క్లాస్ విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ మరి డిఓ గారు కలెక్టర్ గారి యొక్క సహకారం తీసుకుని, ప్రజాప్రతినిధుల యొక్క సహకారం తీసుకుని ఉత్తమ జిల్లాగా, ఉత్తమ ఉపాధ్యాయులు అందించే, విద్యార్థులను అందించేటువంటి జిల్లాగా దీన్ని అభివృద్ధి చేయాలని, దాంట్లో మీ పాత్ర అనేది కీలకమని మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాం. కరెక్ట్గా మాకు ఈ యొక్క వనరుల కోసం 30,000 ప్యాకెట్లు తయారు చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తున్నారు. కొద్దిగా ప్యాకెట్లో ఉంటారు కాబట్టి నేను కూడా అదేవిధంగా
విషయాలు తెలియజేసినందుకు మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎస్పీ గారికి, గౌరవ ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులకి నా నమస్కారాలు. అందరికీ కూడా ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు. రోజు ఇది చేయండి, అట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కానివ్వండి, సజెషన్స్ కానివ్వండి టీచర్స్కి ఇస్తూనే ఉంటాము. కానీ టుడే ఐ వాంట్ టేక్ 2 minutes టు ఎక్స్ప్రెస్ మై థ్యాంక్స్ అండ్ ద ఇంపార్టెన్స్. టీచర్స్కి వల్ల నా లైఫ్లో ఉన్న ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పాలనుకుంటున్నాను ఒక 2 minutesలో. మీరు ఏ స్కూల్కైనా వెళ్ళండి, చిన్నపిల్లలు ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్లో ఒకసారి అడగండి ఏమవుతారు అని. మెజారిటీ ఆఫ్ ద క్లాస్ ఒకటే చెప్తారు, టీచర్ అవుతామని. ఎందుకంటే చిన్నప్పుడు ఫస్ట్ మా రోల్ మోడల్స్, మా హీరోస్, మా లైఫ్లో ఉన్న ఇంప్రెషన్ అనేది మొత్తం టీచర్స్ నుంచే వస్తుంది. మీరు చూపించే కైండ్నెస్ అదే చిన్నపిల్లల మైండ్లో ఉండిపోతుంది. చిన్నప్పుడు మేము అందరం కూడా ఫస్ట్ టీచర్ అవుతామని అనుకుంటాం, ఎందుకంటే మీరే మా రోల్ మోడల్స్. అలాంటిది టీచర్ అనేది అసలు ఒక జాబే కాదు, ఉపాధ్యాయులని ఒక జాబ్ లాగానే చూడదు. సమాజాన్ని తీర్చిదిద్దే బాధ్యత. మీరందరూ జాబ్ చేయడం లేదు, మీరందరూ ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారు. ఇక్కడ ఉన్న అందరికంటే పెద్ద బాధ్యత మీరే. మిమ్మల్ని మించిన బాధ్యత లేదు, అది ఎట్లా మీకు తెలుసు. ఒక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ నెక్స్ట్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కలెక్టర్ మేడం అండ్ మిగిలిన ప్రజాప్రతినిధులు, జాయింట్ కలెక్టర్ గారు, ముఖ్యంగా ఈరోజు సమావేశం అవడానికి ముఖ్య కారణం టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే. అండ్ నాకు ఈరోజు ఇక్కడ రావడానికి చాలా ఆనందంగా వచ్చింది. మై ఫాదర్ ఇస్ ఆల్సో టీచర్. తర్వాత సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది నేను అతి దగ్గరగా చూసిన వాటిలో నేను ఒకటి. అండ్ ఐఎమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఈ స్కూల్ ఆ స్కూల్స్ ఎక్కడైతే చదివామో నా లైఫ్లో మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ రిగార్డింగ్ మై వాల్యూ సిస్టమ్ కావచ్చు, సమాజాన్ని ఎలా చూస్తామో ఆ దృక్పథం కావచ్చు, ఆ స్కూల్స్ నుంచే నేను నేర్చుకున్నాను. ఇందాక చేసి మాట్లాడుతున్నారు, సమాజానికి బాగు చేసేది, నిర్మించేది ఐఏఎస్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు, రాజకీయ నాయకులు కాదు, పేరెంట్స్ అండ్ టీచర్స్. ఆ టీచర్స్లో అతి ముఖ్యమైన బాధ్యత అది. ఇందాక మేడం చెప్పినట్టు ఇది ఒక ఉద్యోగం కాదు, ఇది ఒక సర్వీస్. ఆ సర్వీస్కి ఉద్యోగానికి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ నాకు తెలిసి ప్రతి ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ప్రతి ఒక్కరు ఎగ్జాంపుల్గా చూపించుకోవడం ఉంటారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు అప్పట్లో టీచర్స్ మా ఊళ్ళోనే ఉండేవాళ్ళు. వాళ్ళకి స్టూడెంట్స్ కూడా ఇంటి నుంచి ఏదైనా తెచ్చివ్వడం, సహాయం చేయడం, వాళ్ళతోనే కూర్చొని అక్కడ చదువుకోవడం స్కూల్లో ఆ సిస్టమ్స్ ఉండేవి. ఫోన్ అవి కొంచెం తగ్గి ఉండొచ్చు, కానీ ఏ రోజు కూడా నా టీచర్స్ ఇప్పటికి కూడా నాకు పేరుతో సహా వాళ్ళు గుర్తున్నారు. తర్వాత ఇంజనీరింగ్ చేశారు, మా ఇంటి గారు కూరల్లో మాత్రం వాళ్ళు పెద్ద పెద్ద లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళంతా వెంటనే పేరు గుర్తున్నారు. కానీ చిన్నప్పుడు స్కూల్లో ఎంపీపీ స్కూల్లో ఎవరు చెప్పారు, జెడ్పీహెచ్ స్కూల్లో ఎవరు చెప్పారు, వాళ్ళ పేరు జీవితాంతం గుర్తుండిపోతాయి. వాళ్ళు కూడా ఏ రోజు ఇది ఒక ఉద్యోగం లాగా చూడలేదు. ప్రతిదీ వాళ్ళు ప్రైడ్ తీసుకునేవాళ్ళు. నా స్టూడెంట్ ఎలా ఉన్నారు, వాళ్ళ సొంత డబ్బులతో కొన్ని గైడ్స్ తెచ్చేవాళ్ళు, వాళ్ళ సొంత డబ్బులతో మమ్మల్ని దూరంగా ఎక్స్కర్షన్స్కి తీసుకెళ్లేవాళ్ళు. ఆ సర్వీస్ ఓరియంటేషన్ అనేది మనం ఎక్కడో మళ్ళీ మిస్ అయిపోతున్నాం అన్న భావన నాకు ఉంది. కొంచెం మనం ఆధునిక సమాజంకి వెళ్ళే కొద్దీ మన రవాణా అప్పట్లో అంటే బస్సు ఉండేది కాదు కాబట్టి అందరి ఊళ్ళోనే ఉండేవాళ్ళు. వాళ్ళంటే ఎప్పుడో సెలవు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళారు. సో ఆ టైం దొరికేది అనమాట. మళ్ళీ అంతే కేర్గా ఆ పాత వ్యవస్థలోకి మనం వెళ్ళి ఆ చక్కని స్టూడెంట్స్ అంటే ప్రతి ఎప్పుడు నేను ఎక్కడెళ్ళా చెప్తున్నా, ఒక గుడ్ స్టూడెంట్, ఒక బ్యాడ్ స్టూడెంట్ అని ఎప్పుడు ఉండదు. దెర్ ఈస్ ఓన్లీ గుడ్ టీచర్ అండ్ బ్యాడ్ టీచర్. ప్రతి రాయిని సరిగ్గా చెక్కితే గొప్ప శిల్పం అవుతాయి. అండ్ మీ అందరూ కూడా చాలా మంచి టీచర్స్, చాలా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. అండ్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ టీచర్స్ ఆర్ ద హైయెస్ట్ క్వాలిఫైడ్. చాలా ఎగ్జామ్స్ రాసి చాలా ముందుకు వచ్చిన టీచర్స్. ఐ హోప్ ఈ జిల్లా నుంచి ఇంకా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప వ్యక్తులు కూడా మీరు ఇంకా ప్రొడ్యూస్ చేసి ఈ సమాజ నిర్మాణానికి, ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ముఖ్య భూమిక వహిస్తారని చెప్పి మరొకసారి హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ అండి. To all the teachers of the district and across the world, అందరికీ హ్యాపీ టీచర్స్ డే చెప్తాను. నేను ఫస్ట్ చెప్పాను అందరూ బిజీగా ఉన్నాను. నా ఒక నిమిషం మాట్లాడతాను, ఒక నిమిషం ఇవ్వన్నాను. ఇప్పుడు డేవ్ గారు నాకు ఒక 5 minutes
ఫీజు కట్టలేక గవర్నమెంట్ స్కూల్లో కూడా చెప్పాను. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చి నార్మల్గా వచ్చిన వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక పెద్ద మోటివేషన్ జరుగుతుందని మా ఊరు నుంచి చాలా ఐఏఎస్ ఆఫీసర్ వస్తూ కూడా మాకు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం అక్కడికి. సో అలా వచ్చింది దానికి కారణం నా నాన్నగారు. సో వాళ్ళకి ఇచ్చారు మా ఊరు అగైన్ బ్లడ్ స్టోరీ. అప్పుడు ఒక లేడీ ఆఫీసర్ కారణం దిగారు. ఎట్లా పనిచేస్తుంది తెలుసా, మాత్రం ఇప్పుడు చిన్న వాళ్ళు ఉన్నప్పుడు ఫార్మ్స్ చేయవచ్చు, అదో అమ్మాయి చేయవచ్చు అని చెప్పేసి ఈ కథ ఈ చిన్న వయసు నుంచి చెప్పి చెప్పి కరెక్ట్ ఇచ్చి ఇప్పుడు నేను ఇక్కడ జిల్లా కరెక్ట్గా బ్లడ్ డ్యూటీ చేస్తున్నాను. సో దానికి నా ఇంట్లో ఎప్పుడు గొడవ ఉంటుంది, ప్రతిరోజు ఫైట్ ఉంటుంది. ఫైట్ ఎందుకంటే డబ్బు లేదు, మనం ఫినాన్షియల్ వీక్గా ఉన్నాము, ఎందుకు రోజు పుస్తకాలు తీసుకొస్తున్నాము అని నా అమ్మగారు నా నాన్నగారితో ఫైట్. మా ఇంట్లో అందరూ సో డబ్బులు ఏంటికి లేదంటే కూడా పుస్తకాలకు మాత్రం ఎక్కడి నుంచి నా నాన్నగారికి డబ్బు వస్తే రోజు ఏదో తీసుకొస్తారు. సో చదివేదాంతా చాలా చిన్న స్కూల్, నాన్నగారు స్కూలే చదివాను, అంటే చిన్న చిన్న స్కూలే. సో ఈవెన్ అయితే లైక్ అంటే గెట్ టు లెర్న్ ఫ్యాన్సీ ఇంగ్లీష్ ఆర్ గెట్ టు లెర్న్ స్పోర్ట్. ఇప్పుడు దాకా నాకు ఏ స్పోర్ట్స్ రాదు, నేను చదివే స్కూల్స్లో గ్రౌండ్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ తప్పు రూల్స్ వైలేషన్ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ కూడా నాకు తెలిసింది. ఎవరు పర్మిషన్ ఇచ్చారని ఇప్పుడే నేను ఆలోచిస్తున్నాను. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా పుస్తకాలు తీసుకొచ్చి అన్ని రకాల ఆల్ కైండ్ నావెల్స్ ఉంటుంది, స్పిరిచువల్ ఉంటుంది, లిటరేచర్ ఉంటుంది, అన్ని రకాలు తీసుకొచ్చి పుస్తకాల పైన ఒక ప్రేమ. సో నా పుస్తకాలే కాపాడండి, దానికి నా నాన్నగారే అందుకే నేను ఫస్ట్ నమస్కారం నాన్నగారికి చెప్తాను. నా అమ్మగారు 8th క్లాస్ మాత్రమే పాస్, నా నాన్నగారు LSC ఏజెంట్ అంతే. సో చాలా నార్మల్ మిడిల్ క్లాస్. సో ఆ అమ్మగారికి 7th క్లాస్ 8th క్లాస్ పాస్ అయినా కూడా రేపు మీరు అమెరికాకు వెళ్ళరండి, తమిళనాడు తెలుసు, నేను ఇక్కడ పోస్ట్కి వచ్చింది కాబట్టి ఆంధ్రాకి వచ్చుకున్నాను అంటే రేపు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతాం. సో అంతా ఒక ధైర్యమైన ఒక టిపికల్ విలేజ్ లేడీ, ఆ బోల్డ్నెస్ అమ్మ దగ్గర ఉంటుంది. అది మాత్రం కాదు, కైండ్నెస్. అందరూ వస్తే చాలా ఇన్నసెంట్గా అందరి పైన ఇస్తున్న కైండ్నెస్. సో నాకు ఈ రెండు వాల్యూస్ ధైర్యం, బోల్డ్నెస్, కైండ్నెస్ నాకు నేర్పించిన అమ్మగారు నా సెకండ్ గురు. సో నా అమ్మగారికి కూడా నా సాష్టాంగ నమస్కారం. నేను చదివిన 4 స్కూల్స్లో 4th స్కూల్ గవర్నమెంట్ స్కూల్. దానికి ముందు నేను ఒక చిన్న స్కూల్లో చదివాను. సో స్కూల్ ఎక్కడైనా చిన్నదైనా వెళ్ళదైనా ఏ మేనేజ్ అయినా ఒక జెమ్ టీచర్ ఉంటుంది అన్ని స్కూల్స్. ది బెస్ట్ వెళ్ళి పిల్లలు ఎవరంటే మీ ఫేవరెట్ టీచర్ అంటే ఒక టీచర్ అంటారు. మ్యాథ్స్ టీచర్ ఆయన పేరు వినాయక్ సార్. ఐ డోంట్ నో వేర్ హి ఈస్, ఐ లాస్ట్ టచ్ విత్ దెమ్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఒక పర్టికులర్ చాప్టర్ చాలా కష్టంగా ఉంటుంది, నాకు అన్నీ ఉంచాలి, ఒక చాప్టర్ మాత్రం ఏం ఎందుకు రావచ్చు అని చెప్పేసి 10th క్లాస్ ఎగ్జామ్ మీద. సో నేను ఏం కష్టం ఏం చెప్పి అది చిన్నది ఒక హాబీ అయిపోయింది. ఒక స్టేట్మెంట్ తీసుకోండి, ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ రాస్తామని చెప్పి వర్కౌట్స్ అంత కాన్ఫిడెన్స్ ఇచ్చి అంత ఎఫర్ట్ పెట్టి నాకు నేర్పించిన ఆయన. ఫినాన్షియల్ సిచ్యువేషన్ బాగా మై ఫాదర్ సెండ్ విత్ లాట్ ఆఫ్ గిల్ట్, బట్ మొత్తం 12 year of experience in schooling was the best experience నా దగ్గర 11th and 1 గవర్నమెంట్ స్కూల్ దొరికింది. అక్కడికి నా ఫిజిక్స్ టీచర్ ఉంటారు, మన బయాలజీ టీచర్ మన జనవరిలో కూడా నేను వెళ్తే వాళ్ళు చూస్తే అసలు ఐ వాంట్ టచ్ దెమ్ పీపుల్. ఐ ఆల్వేస్ డూ దట్ వెనెవర్ ఐ గో టు దట్ స్కూల్ అండ్ వెనెవర్ ఐ సీ మై టీచర్. వాళ్ళకి నా హెచ్ఎం చెప్పారు, నేను హ్యాపీగా రిటైర్ అవుతున్నాను, నా గవర్నమెంట్ స్కూల్ నుంచి నేను ఒక ప్రోడక్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తయారు చేసి ఇచ్చానని. మై ఫిజిక్స్ టీచర్ ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సైన్స్ ల్యాబ్ అయినా సైన్స్ స్టూడెంట్ బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ అండ్ బయాలజీ ఒక సైన్స్ ల్యాబే కట్టి నా పేరు పెట్టారు. ఇప్పటికి దానికి నేను 1 year చదివాను. లాస్ట్ 4 yearsలో నేను చదవబెట్టి ఒక సైన్స్ ల్యాబ్ కట్టి నా పేరు పెడితే మనం ఎందుకు నా పేరు పెట్టారు, లాక్డౌన్ మనం ఈరోజు సెలబ్రేట్ చేసిన నన్ను ఆదర్శించడం చాలా కోరాలి కదండి. నువ్వు ఒక్కటి నాకు సరిపో, నా గవర్నమెంట్ స్కూల్ నుంచి 100 మంది కావాలి, అందుకే నీ పేరు పెట్టి రోజు వాళ్ళు చూసి ఆ స్కూల్కి వెళ్తే ఆ స్కూల్కి నేను లాస్ట్గా ఐఏఎస్ 10 years అయింది. ఇప్పుడు చదువుతున్న పిల్లలకి మేడం వస్తున్నాను, అందరికీ తెలుసు నా పేరు. ఎట్లా మేడం అందరికీ తెలుసు, నీ ఫోటో పెట్టాను, నీ పేరు పెట్టి ఉన్నాను, రోజు వాళ్ళు అక్కడే చూస్తున్నారు, రోజు నీ గురించి చెప్తున్నాము. నీకోసం కాదు, మా గవర్నమెంట్ స్కూల్ నుంచి ఇలాంటి మోటివేషన్ తీసుకొచ్చి ఐఏఎస్ చేయాలన్న ఉద్దేశంతో నా మిస్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ మిస్. ఐ నో ఐ హ్యావ్ ఎ కాంటాక్ట్ నెంబర్, ఐ హావ్ ఆల్రెడీ టెక్స్టెడ్ టు మా ఫిజిక్స్ టీచర్ అండ్ అప్పుడు నా మిస్ చెప్తాము ఫిజిక్స్ టీచర్ అండ్ బయాలజీ టీచర్ ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత కాలేజ్ చదివాను. కాలేజ్ ఇస్ కల్చరల్ షాక్. ఎంతైనా నార్మల్ మిడిల్ క్లాస్ కంపెనీకి చెన్నైలోనే బెస్ట్ కాలేజ్ వెళ్ళడానికి దర్ ఇస్ లాట్ ఆఫ్ షాక్. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ఫేమస్ కాలేజెస్, ఉమెన్ కాలేజెస్ చెన్నై. సో అక్కడ వెళ్తే ఈ కాంపిటీషన్ చేయాలి, ఆ కాంపిటీషన్ యూ కెన్ డూ నెక్స్ట్ ఎంఎస్టీ చాలా మోటివేషన్ ఇచ్చిన మా హెచ్ఓడీస్ అండ్ టీచర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంపార్టెంట్లీ తర్వాత నా అంబిషన్ చిన్న వయసులోనే
కమింగ్ కేర్ ఫార్వర్డ్ స్టే విత్ us 2 months ఉండి పడుకొని తిని ఏదో పర్వాలేదు మనం చేస్తామని చెప్పి అంత డెడికేషన్ ఎక్కడికి చూడలేదు. ఎంత ఇన్స్పిరేషన్ సో స్టూడెంట్ కాబట్టి ద వే షీ వర్క్స్, ద వే పిల్లలందరినీ ఫామ్గా తీసుకెళ్ళి ఇదే అగ్రికల్చర్ ఇదే వ్యవసాయం అని చెప్పి ఊరికే మాట్లాడడం పేర్లు చెప్పడం వల్ల తీసుకెళ్ళి పుస్తకంగా చూపించడం అంత సొంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నారు. సో అలాంటి టీచర్స్ నేను చాలా మంది కేమ్ అక్రాస్, చాలా రెస్పెక్ట్ ఉంది మీ కమ్యూనిటీ పైన. ఒక వ్యక్తిని మేక్ బ్రేక్ చేయడానికి ఒకే ఒక వ్యక్తి అలాంటి అవుతుంది టీచర్స్ మాత్రమే. యూ కెన్ మేక్ బ్రేక్ హ్యూమన్ బీయింగ్. సో అందువల్ల మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువనే. మన ఎస్పీ గారు చేసి గారు చెప్పినట్టు మీరు చేసింది ఏదో మామూలు జాబ్ కాదు, ఇట్స్ సోషల్ సర్వీస్, యువర్ సోషల్ వర్కర్. మీరు ఎంతో జాబ్ వెళ్ళి ఉండొచ్చు, ఎంతో సంపాదించి ఉండొచ్చు, ఏదేదో చేసేదానికి అవకాశం ఉంది ఈ కాలంలో. అయినా కూడా మీరు టీచింగ్ అని ఒకటి యువర్ టీచింగ్ వాల్యూ. సో మీరు మామూలు వాళ్ళు కాదు నా దృష్టిలో. యువర్ సోషల్ వర్కర్, యువర్ టేకెన్ అ కాన్షియస్ డెసిషన్ టు బికమ్ టీచర్. మరి ఏది అంత సూపర్ చాలా టీచర్గా ఉంది అయినా కూడా మీరు ఈ ఇది తీసుకొని మీరు టీచర్ అవుతుందని తెలుసుకొని వచ్చి ఎంతమంది పిల్లల్ని మీరు గైడ్ చేసుకుని మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మీరు ప్రయాణిస్తున్నారు. దానికి నాకు సాష్టాంగం ఇప్పుడు మన జిల్లాలో మిగతా జిల్లాలో ఒకే డిఫరెన్స్ ఉంది. 3.5 years మీ డిపార్ట్మెంట్ ఇన్సైడ్ అవుట్ నేను చూసాను. సో అందువల్ల ఏం చేయాలి, ఇప్పుడు వేలూరు జిల్లాలో ఒక ఎడ్యుకేషన్ రెవల్యూషన్ జరగదని చెప్పేసి మనం అందరికీ చూపించారు. అంతే కదా, చేయగలరా? సో ఇక్కడ ఉన్న అందరూ బెస్ట్ టీచర్స్ తెలుసు. సో సెండ్ దిస్ మెసేజ్ ఎవ్రీవేర్. అందరూ టైంకి వచ్చారు, అందరికి ఇది నేర్పించారు. మనకు పాస్ పర్సెంటేజ్ ఒకటే కాదు, జస్ట్ ఒక ఎక్స్పర్ట్ ఒక ఐఐటి కాదు, సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్ వచ్చారు. సో మాకు వాళ్ళకి వాల్యూస్ నేర్పించాలి. ఇప్పుడు కొంచెం కాలంలో ఈ కాలంలో మనం చూస్తున్నాం ఈ పోక్సో కేసెస్ వస్తున్నాయి, చాలా ఉన్నాయి. సో మనకి సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అవ్వాలంటే వాల్యూస్ మంచిగా ట్రూత్ఫుల్. మనకు ఒకప్పటికి మోరల్ సైన్స్ క్లాసెస్ ఉంటుంది. సో అలాంటి వాల్యూస్ కూడా ఈ పాఠంతో కలిపి నేర్పించారు. మనం ఇప్పుడు దాకా మీ అందరూ సక్సెస్ స్టోరీ సూపర్. సో ఇంకా మనకు అలాంటి సిటిజన్సే మనం తయారు చేయడానికి ఏం కావాలి అవన్నీ ఎఫర్ట్ కూడా మన టీచర్ కమ్యూనిటీకి నేను కోరుకుంటున్నాను. సో అట్లా చేసి మన ఎడ్యుకేషన్ ఏ టాస్క్ ఇస్తే నేను టీచర్ అడ్జస్ట్మెంట్ వేలూరు జిల్లా అయిపోయింది. మీటింగ్ ఇలా అంతా సూపర్గా పర్ఫెక్ట్గా ఉన్నాయి. 100% అటెండెన్స్ ఫ్రమ్ వేలూరు డిస్ట్రిక్ట్. పాస్ పర్సెంటేజ్ 102% ఫ్రమ్ వేలూరు డిస్ట్రిక్ట్. మా పిల్లలు అంతా బాగా చదివి నెక్స్ట్ పేరెంట్ వెళ్ళారా 100%. డ్రాప్అవుట్ ఉందా 0. హెల్త్ ఎట్లా ఉన్నాయి, సూపర్గా ఉన్నాయి. మెంటల్ హెల్త్ ఎట్లా ఉంది, ఇంకా 200% ఉన్నాయి. ఇట్లా ప్రతి ఒక్క ఇండివిజువల్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్లో మన జిల్లా టాప్లో ఉండాలి. సో ఈ టీచర్స్ డేలో మీ అందరినీ మీరు అప్రిషియేట్ చేస్తూ ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన పని చాలా ఉన్నాయి. దానికి ఆల్ ద టీచింగ్ కమ్యూనిటీ మనకు ఆల్రెడీ బాగా వర్క్ ఉంది. సో అందుకనే మిమ్మల్ని డిమాండ్ చేయగలను. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద టీచర్స్ కైండ్లీ కోఆపరేట్ విత్ మీ. మన ఏలూరు డిస్ట్రిక్ట్ని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎడ్యుకేషన్ మార్చడానికి, మంచి సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ని మనం తయారు చేయడానికి మీ అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకొని మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ హ్యాపీ టీచర్స్ డే. 7,412 మందికి ఈరోజు మన గౌరవ ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా గత 4 సంవత్సరాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ప్రతి స్కూల్ అంటే డీడీఓ వారీగా మనం ఇక్కడ ప్యాకెట్లు తయారు చేస్తాము. అక్కడ సంబంధిత డీడీఓ వారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మేము అనౌన్స్ చేస్తాం. వారు రావాల్సిందిగా కోరుతూ వారికి మనం ఈ యొక్క ప్యాకెట్లో ఉన్న ఆ యొక్క పాఠశాలలో పనిచేసే సిబ్బంది అందరికీ కూడా గత 4 సంవత్సరాలకు సంబంధించిన బ్యాలెన్స్ షీట్లు రిలీజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మనకి ఏ స్కూల్ మరి సుమారుగా 4 సంవత్సరాల యొక్క పిఎఫ్ షెడ్యూల్స్ ఉపాధ్యాయులవి మరి సిఇఓ గారికి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి.